ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ క్లాస్లో భాగంగా మోడల్ పేపర్ 3ని డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క సబ్జెక్ట్ మీకు ఎనర్జీ అసిస్టెంట్ అంటే లైన్మెన్ పోస్ట్లకి అండ్ అలాగే డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్లకి యూజ్ అయ్యే విధంగా మోడల్ పేపర్స్ మీకు అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు అందించినటువంటి 2 మోడల్ పేపర్స్కు ప్లేలిస్ట్లో ఉన్నాయి, కావాల్సిన వారు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, చాలామంది పీడిఎఫ్ కావాలి అని అడుగుతున్నారు. సో నేను పీడిఎఫ్ అనేది ఈరోజు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను, సో లేదు అంటే మీకు కమ్యూనిటీలో అండ్ అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్లో అయినా లింక్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో చెక్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క ఎనర్జీ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ పోస్టులలో బ్రాంచ్లు ఉంటాయి కదా, వివిధ బ్రాంచ్లకు సంబంధించి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ట్రిపుల్ఈ, ఈసీఈ, ఈఐఈ, ఈసీఈ, సిఈసి, మెకానికల్, సివిల్, సో ఈ యొక్క బ్రాంచ్లకు సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. బట్ నేను కొన్ని బ్రాంచ్లకు సంబంధించి పీడిఎఫ్ మాత్రమే, అంటే కొన్ని సబ్జెక్టులకు సంబంధించి మాత్రమే క్వశ్చన్స్ అనేవి ప్రస్తుతం అయితే అందించడం జరుగుతుంది. సో కంప్యూటర్స్ వాళ్ళకి కానీ మిగతా బ్రాంచెస్ వాళ్ళకి నేను తర్వాత క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది. సో ప్రస్తుతం ట్రిపుల్ఈ, ఈసీఈ అండ్ మెక్ అండ్ సివిల్ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి నేను ఫామ్ చేసి మీకు అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, గమనించండి. సో లేట్ చేయకుండా ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, the algebraic sum of all IR drops and EMFs in any closed loops of a network is always dash. Answer is option C, అంటే 0 is always 0. సో ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు మాకు తెలుగులో కూడా ఈ యొక్క సబ్జెక్ట్ అనేది ప్రొవైడ్ చేయండి అని. కానీ ఫ్రెండ్స్, తెలుగులో అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేయడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అట్ ద సేమ్ టైం మిగతా సబ్జెక్ట్స్ కూడా నేను కవర్ చేయాలి కాబట్టి నాకు టైం అనేది సరిపోవట్లేదు. సో ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఎవరైతే డిప్లొమా లేదా ఐటీఐ చదివి ఉంటారో సో వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ అనేది బేసిక్ ఐడియా అనేది ఉండుంటుంది. సో ఒక సెంటెన్స్ని చదవగానే అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ అనేది ప్రతి ఒక్కరికి, ఈ యొక్క డిప్లొమా బేస్డ్ క్యాండిడేట్స్కి ప్రతి ఒక్కరికి ఉండుంటుంది. కాబట్టి నేను ఇంగ్లీష్లోనే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మ్యాథ్స్ మీరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేసి నాకు సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు ఇది ఎందుకు 0 అవుతుంది అని చూద్దాం. సో ఇక్కడ బేసిక్ ఫార్ములా ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అకార్డింగ్ టు కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ఐఆర్ డ్రాప్స్ అండ్ ఈఎంఎఫ్స్ ఇన్ ఎనీ క్లోజ్డ్ లూప్స్ ఆఫ్ ఎ నెట్వర్క్ ఈజ్ ఆల్వేస్ 0. సో ఇది మీకు బేసిక్ కిర్చాఫ్ వోల్టేజ్ లా ఫార్ములా. సో ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది, అది నేను మీకు రాసి చూపెడతాను. V ఈక్వల్స్ టు IR1 ప్లస్ IR2 ప్లస్ IR3 ఈక్వల్స్ టు 0. సో ఇది మనకి బేసిక్ ఫార్ములా. సో ఈ బేసిక్ ఫార్ములాని యూజ్ చేసుకొని నేను ఇక్కడ 0 అని ఆన్సర్ అనేది మీకు చెప్పాను. సో ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకొక ఫార్ములా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే V ఈక్వల్స్ టు IR1 ప్లస్ IR2 ఫార్ములా ఉందో దాన్ని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే V ఈక్వల్స్ టు VR1 మైనస్ VR2 మైనస్ VR3 ఈక్వల్స్ టు 0. సో ఈ విధంగా ఫార్ములా అనేది రాసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 0 అవుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. The algebraic sign of an IR drop primarily depends on what? Answer is option A, అంటే డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్. ఇక్కడ ఏంటి అంటే డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ అని ఎందుకు అన్నానంటే ఆల్జిబ్రిక్ సైన్ ఆఫ్ అన్ ఐఆర్ డ్రాప్. సో ఐఆర్ డ్రాప్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ ఉందనుకోండి, ఇలా
సో ఇలా ఒక సర్క్యూట్ ఉంది. సో ఇక్కడ ఐఆర్ డ్రాప్ అనేది ఇక్కడ వస్తుంది అనుకోండి. సో ఈ ఐఆర్ డ్రాప్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని ఇక్కడ క్వశ్చన్. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఇందులో ఫ్లో అయ్యేటువంటి కరెంట్ ఏదైతే ఉంటుందో దాని మీదనే ఐఆర్ డ్రాప్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఐఆర్ అంటే ఏంటిది? ఐ అంటే కరెంట్, ఆర్ అంటే రెసిస్టెన్స్. సో కాబట్టి మనకి డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ మీదనే ఈ యొక్క ఐఆర్ డ్రాప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Maxwell circulating current theorem. Answer is option A. Utilizes Kirchhoff's voltage law. Maxwell circulating current theorem utilizes Kirchhoff's voltage law. Next question. The insulation on a current carrying conductor. The insulation on a current carrying conductor is, answer is option C, both A and B. అంటే కరెంట్ లీకేజ్ అండ్ ఆల్సో షాక్. సో ఎందుకంటే ద ఇన్సులేషన్ ఆన్ ఎ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈజ్ ప్రొవైడెడ్ టు ప్రివెంట్ బోత్ కరెంట్ లీకేజ్ అండ్ షాక్. సో మనకి ఏదైనా కరెంట్ కండక్టర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కండక్టరు. సో దీంట్లో మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎందుకు కరెంట్ అనేది కండక్టర్ ఫ్లో అవుతుంది కాబట్టి మనం ఇన్సులేషన్ అనేది చేయాలి. సో ఎందుకు ఇన్సులేషన్ చేయాలి అంటే ఈ కరెంట్ అనేది కరెక్ట్గా ఫ్లో అవ్వడానికి అండ్ అటు సైడ్ ఇటు సైడ్ ఎటు కానీ బయటకి లీకేజ్ అవ్వకుండా ఉండడానికి ఈ యొక్క ఇన్సులేషన్ అనేది చేస్తారు కాబట్టి. అండ్ మళ్ళీ ఒకవేళ ఇన్సులేషన్ చేయలేదనుకోండి కండక్టర్కి, సో మనం దాన్ని ఒకవేళ బై మిస్టేక్లో తాకినట్లయితే ఏమవుతుంది? షాక్ వస్తుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి షాక్ రాకుండా ఉండడానికి ఎట్ ద సేమ్ టైం కరెంట్ అనేది ఎట్ సైడ్ కూడా లీకేజ్ అవ్వకుండా ఉండడానికి ఈ యొక్క ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, బోత్ కరెంట్ లీకేజ్ అండ్ షాక్. నెక్స్ట్ క్వశ్చన్. EMF of a zinc carbon cell is about, answer is option B, 1.5 volts. EMF of a zinc carbon cell is about 1.5 volts. Next question. The EMF of primary cell depends upon dash. Answer is option C, both A and B. అంటే ఫిజికల్ డైమెన్షన్ ఆఫ్ ఎ సెల్ అండ్ అలాగే నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. సో ఈఎంఎఫ్ ఆఫ్ ఎ ప్రైమరీ సెల్ అంటే ఏది? ఈఎంఎఫ్ ప్రైమరీ అంటే మనకి ప్రైమరీ సెల్ యొక్క ఈఎంఎఫ్ అనేది ఫిజికల్ డైమెన్షన్ ఆఫ్ ఎ సెల్ అండ్ అలాగే నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మ్యాథ్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను కూడా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. The internal voltage drop of a voltage source is, answer is option B, depends upon internal resistance of the source. సో ఇంటర్నల్ వోల్టేజ్ డ్రాప్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ తీసుకున్నాం అనుకోండి. సో ఇందులో వోల్టేజ్ డ్రాప్ అనేది ఇంటర్నల్ వోల్టేజ్ సోర్స్, ద ఇంటర్నల్ వోల్టేజ్ డ్రాప్ ఆఫ్ ఏ వోల్టేజ్ సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వోల్టేజ్ సోర్స్, మనకి ఇది బ్యాటరీ, ఒక బ్యాటరీ నుండి మనకి వోల్టేజ్ అనేది సప్లై అవుతుంది. సో ఈ యొక్క బ్యాటరీలో మనకి వోల్టేజ్ డ్రాప్, దీంట్లో ఉండేటువంటి వోల్టేజ్ డ్రాప్ అనేది లేదా వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ డ్రాప్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఈ యొక్క వోల్టేజ్ సోర్స్ లేదా బ్యాటరీలో ఏదైతే రెసిస్టెన్స్ ఉంటుందో ఆ యొక్క రెసిస్టెన్స్ మీదనే దీంట్లో వోల్టేజ్ డ్రాప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ డిపెండ్స్ అపాన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సోర్స్. సో ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ వోల్టేజ్ సోర్స్ ఆఫ్ EMF E volts and internal resistance R ohms will supply on short circuit a current of, answer is option A, E by R amperes. E అంటే R, R అంటే E అంటే EMF, R అంటే resistance. So E by R amperes. So a voltage source of EMF E volts and internal resistance R ohms will supply on short circuit current a current of E by R. అంటే దీన్ని I ఈక్వల్స్ టు E by R అవుతుంది. సో కాబట్టి నేను ఇక్కడ E by R అని తీసుకున్నాను. సో మీకు సర్క్యూట్ అనేది ఎలా ఉంటుందని డ్రా చేసి చూపిస్తాను. సో మనకి ఇక్కడ బ్యాటరీ అనుకోండి, అంటే వోల్టేజ్ సోర్స్.
సో ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇక్కడ ఇది మనకి ఫ్లో అయ్యేటువంటి కరెంటు, సో ఇది రెసిస్టెన్స్. సో ఇక్కడ మనకి ఇది ఈ. సో కాబట్టి అప్పుడు ఐ ఏమవుతుంది, సో ఇది ఫ్లో అయ్యే కరెంట్ కాబట్టి ఐ వాల్యూ ఏమవుతుంది, E/R అవుతుంది. సో అదే నేను ఇక్కడ రాసుకున్నాను. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్. The value of diverter resistance for a series DC motor is of the order of. Answer is option A 0.1 ohms. The diverter resistance should be less than series resistance to bypass the current. సో ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ద వాల్యూ ఆఫ్ ద డైవర్టర్ రెసిస్టెన్స్ ఫర్ ఎ సిరీస్ డీసీ మోటార్ ఈజ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 0.1 ohms. ఎందుకంటే ద డైవర్టర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది సిరీస్ రెసిస్టెన్స్ కంటే తక్కువ ఉండాలి. సో అందుకని నేను ఇక్కడ 0.1 ohms అని తీసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. A shunt motor is fitted with a field regulator for speed control. For constant torque load, the speed will be minimum when the resistance of the regulator is dash. ఫ్రెండ్స్ మీరు క్వశ్చన్ ఒకసారి చదవగానే మీకు అర్థం కాలేదనుకోండి అప్పుడు మళ్ళీ చదవండి క్వశ్చన్ని. సో అర్థమయ్యే వరకు చదవండి, అర్థమైన తర్వాత అప్పుడు ఆన్సర్ చేయండి. ఒకవేళ మీకు తెలియదు అనుకోండి సరే అని వదిలేసేయండి. కానీ తెలియకుండా ఆన్సర్ అనేది చేశారనుకోండి నెగిటివ్ మార్కింగ్ ఉంటే మాత్రం చాలా మార్క్స్ అనేవి లాస్ అవుతారు. కాబట్టి ఫస్ట్ అర్థమయ్యే వరకు చదవండి, తర్వాత ఆన్సర్ చేయండి. సో నేను మళ్ళీ చదువుతున్నాను. A shunt motor is fitted with a field regulator for the speed control. For constant torque load, the speed will be minimum when the resistance of the regulator is what? Answer is option A 0 ohms. 0 ohms ఎందుకు అంటే I ఈక్వల్స్ టు VR. సో ఇది V/R ఇది అందరికీ తెలిసిందే బేసిక్ ఫార్ములా. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ ఏమన్నాడు, constant torque of below rated speed n is directly proportional to 1/q అని మనకి క్వశ్చన్లోనే ఆల్రెడీ మెన్షన్ చేశాడు. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు R=0 అనుకున్నారనుకోండి. సో ఇప్పుడు R=0 అంటే ఆబ్వియస్లీ మనకి Q అనేది ఇన్ఫనైట్ అవుతుంది. సో Q అనేది ఇన్ఫనైట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏముంది, రెసిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా 0 అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్ నేను ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఆన్సర్ అనేది రాసుకున్నాను. సో మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. సో ఇక్కడ మనకి క్లియర్గా ఏమి ఇచ్చాడు, ఎ షంట్ మోటార్ ఇస్ ఫిట్టెడ్ విత్ ఎ రెగ్యులేటర్ ఫర్ స్పీడ్ కంట్రోల్ ఫర్ కాన్స్టెంట్ టార్క్ లోడ్. ద స్పీడ్ విల్ బి మినిమమ్ వెన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద రెగ్యులేటర్ ఇస్ వాట్. సో ఇక్కడ స్పీడ్ అనేది మినిమం ఉండాలి అన్నాడు. సో మినిమం అంటే మనకి ఎంత అని ఇవ్వలేదు, కానీ స్పీడ్ విల్ బి మినిమం వెన్ ద ఫ్లక్స్ ఈజ్ హై. సో స్పీడ్ మినిమం ఎప్పుడు ఉంటుంది అంటే ఒక సర్క్యూట్లో ఫ్లక్స్ అనేది హై లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే స్పీడ్ అనేది మినిమంగా ఉంటుంది. సో స్పీడ్ అనేది మినిమం ఉంది అండ్ ఇక్కడ ఫ్లక్స్ అనేది హై లెవెల్లో ఉంది. సో ఫ్లక్స్ అనేది హై లెవెల్లో ఉంది అంటే ఆబ్వియస్గా క్యూ అనేది ఇన్ఫనైట్గా ఉంటుంది. సో క్యూ అనేది ఇన్ఫనైట్గా ఉన్నప్పుడు రెసిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా 0 అనే ఉంటుంది. సో ఇది మీకు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో నేను తెలియని వాళ్ళ కోసం క్లియర్గా ఫార్ములాస్ రాస్తూ మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఫీల్డ్ రెగ్యులేటర్ ఆఫ్ ఎ DC shunt motor is of the order of. Answer is option D 100 ohms. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి క్వశ్చన్స్ ఎవరికైనా అర్థం కాలేదు అనుకుంటే మీకు PDF అనేది నేను ప్రొవైడ్ చేస్తాను కదా. సో ఆ PDFలో మీరు క్లియర్గా చదువుకోవచ్చు. సో PDFలో ఏంటంటే మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఫీల్డ్ రెగ్యులేటర్ ఆఫ్ ఎ DC shunt motor ఈజ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 100 ohms. సో ఇది బేసిక్ రూల్ అని కూడా అనుకోవచ్చు. సో దీన్ని చేంజ్ చేయలేము. సో మీరు ఇలాంటి క్వశ్చన్ వచ్చిందంటే డైరెక్ట్గా మీకు మైండ్లో గుర్తు రావాలి ఏంటి అంటే 100 ohms అని. సో ఇది బేసిక్ ఫార్ములా అండ్ బేసిక్ రూల్ అని కూడా అనాలి. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది. సో కాబట్టి మళ్ళీ రిమైండ్ చేయడానికి నేను గుర్తు చేయడానికి చెప్తున్నాను. నెక్స్ట్, ద DC కాంపౌండ్ మోటార్స్ ఆర్ జనరలీ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ క్యూములేటివ్ కాంపౌండ్ motors. The DC compound motors are generally
cumulative compound motors. Why? Because DC compound motors are generally cumulative compound. ఎందుకంటే క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్స్ అవి ఇంటర్మిటెంట్ లోడ్స్ వరకు మాత్రమే వర్క్ చేస్తాయి కాబట్టి సో ఇక్కడ డీసీ కాంపౌండ్ మోటార్స్కి మనం క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The resistance of the starter of a 220 volts 5 HP DC shunt motor is of the order of. Answer is option D, 10 ohms. The resistance of the starter of a 220 volts 5 HP DC shunt motor is of the order of 10 ohms. Next question. In a DC motor, unidirectional torque is produced. Answer is option D, both A and B, brushes and commutator. Why? Because unidirectional torque is produced with the help of brushes and commutators. సో కమ్యూటేటర్ ద్వారా అండ్ అలాగే బ్రషెస్ ద్వారా మాత్రమే ఈ యొక్క యూనిడైరెక్షనల్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి సో మనకి బ్రషెస్ అండ్ కమ్యూటేటర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The back EMF of a DC motor is. The back EMF of a DC motor, answer is option C, helps in energy conversion. బ్యాక్ ఈఎంఎఫ్ ఏదైతే ఉంటుందో డీసీ మోటార్ యొక్క బ్యాక్ ఈఎంఎఫ్ అది ఎనర్జీ కన్వర్షన్లో మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏసీ టు డీసీ కన్వర్ట్ చేయడానికి అట్ ద సేమ్ టైం డీసీ టు ఏసీ కన్వర్ట్ చేయడానికి ఈ యొక్క బ్యాక్ ఈఎంఎఫ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్. ఇన్ అ డీసీ మోటార్ ద రేషన్ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్ టు సప్లై. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఆఫ్ ఎ డీసీ మోటార్ ఫార్ములా ఏంటి అందరికీ తెలిసిందే, అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. సో అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ అయినప్పుడు ఇన్ డీసీ మోటార్ ద రేషియో ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్ టు సప్లై ఈఎంఎఫ్స్ ఇన్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఇట్స్ ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ అనేది మనకి సరైన ఆన్సరే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ ఎఫిషియన్సీ అని ఎందుకు తీసుకున్నాను అని మీకు డౌట్ రావచ్చు. సో ఎఫిషియన్సీ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఫార్ములా ఉంటుంది కదా, ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు ఈబిఐఏ బై విఐఏ. సో ఇది మనకి ఎఫిషియన్సీ యొక్క బేసిక్ ఫార్ములా. సో అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. సో దీన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఎఫిషియన్సీ అనేది తీసుకున్నాను. సో ఈబి అంటే బ్యాక్ ఈఎంఎఫ్, నెక్స్ట్ ద రేషియో ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్ టు సప్లై ఈఎంఎఫ్ ఇన్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఇట్స్ ఎఫిషియన్సీ. సో ఈ యొక్క ఈబీ అనేది ఇక్కడ ఉంది కాబట్టి సో ఈబీ యొక్క ఇండికేషన్ మనకి ఎఫిషియన్సీ అవుతుంది కాబట్టి సో ఎఫిషియన్సీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ కోర్ ఇన్ ఎ ట్రాన్స్ఫార్మర్ ఇస్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, డిక్రీజ్ రిలక్టెన్స్ ఆఫ్ ద కామన్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్. సో రిలక్టెన్స్ ఫార్ములా ఏంటి, రిలక్టెన్స్ ఏదైతే ఉంటుందో రిలక్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కాకపోతే మళ్ళీ చెప్తున్నాను. 1/ఫ్లక్స్ పాసింగ్. సో 1/ఫ్లక్స్ మనకి ఒక సర్క్యూట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా. సో ఈ సర్క్యూట్లో ఫ్లక్స్ ఏదైతే పాస్ అవుతుందో దానికి ఆపోజిట్గా రిలక్టెన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి రిలక్టెన్స్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ అని అనుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుంది. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ కోర్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ టు డిక్రీజ్ ద రిలక్టెన్స్ ఇన్ ఏ కామన్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్. సో కామన్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో ఉండేటువంటి రిలక్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని డిక్రీజ్ చేయడానికి అంటే రెడ్యూస్ చేయడానికి లేదా తగ్గించడానికి యొక్క మెయిన్ పర్పస్ అంటే ఇదే అన్నమాట. సో ట్రాన్స్ఫార్మర్ కోర్లో మనకి రిలక్టెన్స్ని తగ్గించడానికి మాత్రమే ఈ యొక్క కోర్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్. ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ క్వశ్చన్. If the DC voltage is applied to the primary of transformer, it may dash. If the DC voltage is applied to the primary of a transformer, it may dash. Answer is option C, burn the winding.
సో బర్న్ ద వైండింగ్ అని నేను ఎందుకు అన్నానంటే, ఇఫ్ బికాస్ ఆఫ్ హై రెసిస్టెన్స్ ఫ్లోయింగ్ ఇన్ ద వైండింగ్ విచ్ డ్యామేజెస్, అంటే మనకి హై రెసిస్టెన్స్ అనేది ఒకవేళ సర్క్యూట్లో లేదా వైండింగ్స్ ఉంటాయి కదా, సో ఇలా ఈ వైండింగ్స్లలో హై రెసిస్టెన్స్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వైండింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. సో కాబట్టి డ్యామేజ్ అంటే ఏంటి, ఇక్కడ ఇవన్నీ కాలిపోతాయి. సో బర్న్ ద వైండింగ్. ఇఫ్ డీసీ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ టు ద ప్రైమరీ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఇట్ మే బర్న్ ద వైండింగ్. ఎందుకంటే ఈ యొక్క ఏసీ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉంటుందో అందులో వైండింగ్స్ జస్ట్ ఓన్లీ ఏసీ కరెంట్ వల్ల మాత్రమే పనిచేస్తాయి. సో కాబట్టి ఏసీ ఫ్లో అవ్వాల్సిన దాంట్లో డీసీ పంపిస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా బర్న్ అవుతాయి. సో మనకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీకు ఫార్ములా వైజ్గా ప్రూఫ్ కావాలి అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి డీసీ అనేది ఫ్లో అయింది అనుకోండి, అప్పుడు ఏముంటుంది, ఈఎంఎఫ్ అనేది 0 ఉంటుంది. సో డీసీ దాంట్లో మనకి ఈఎంఎఫ్ అనేది ఉండదు కాబట్టి సో అప్పుడు 0 ఉంటుంది ఈఎంఎఫ్. సో ఇప్పుడు ఈఎంఎఫ్ 0 అనుకోండి, ఐ ఈక్వల్స్ టు వి మైనస్ ఈ బై ఆర్. సో ఇది మనకి బేసిక్ కరెంట్ యొక్క ఫార్ములా. సో ఈ ఫార్ములాలో మనం ఇప్పుడు ఇది ఏసీ కరెంట్లో ఫార్ములా. సో ఇప్పుడు డీసీ కరెంట్లో రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వి మైనస్ 0 బై ఆర్. సో అప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది హై అవుతుంది. సో హై కరెంట్ అనేది వస్తుంది కాబట్టి సో వి మైనస్ 0 బై ఆర్ అంటే 0, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 బై ఆర్ వస్తుంది కాబట్టి సో అప్పుడు ఐ ఏమవుతుంది, ఇన్ఫనైట్ అవుతుంది. సో ఇన్ఫనైట్ కరెంట్ అంటే అన్లిమిటెడ్ కరెంట్ అనేది ఫ్లో అయినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ కరెంట్ ఫ్లో అయితే ఎక్కువ రెసిస్టెన్స్ కూడా అవుతుంది కాబట్టి సో ఆటోమేటిక్గా వైండింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బర్న్ అయిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ ఇంప్రూవ్ ద మ్యూచువల్ కప్లింగ్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్? సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, low reluctance magnetic core. Which of the following will improve the mutual coupling between primary and secondary of a transformer? So low reluctance magnetic core ని యూజ్ చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క కప్లింగ్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ ట్రాన్స్ఫార్మర్ మనకి మ్యూచువల్ కప్లింగ్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా వర్క్ చేస్తుంది. సో మ్యూచువల్ కప్లింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఈ యొక్క లో రిలక్టెన్స్ మ్యాగ్నెటిక్ కోర్ అనేది. సో కాబట్టి మ్యూచువల్ కప్లింగ్ ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఏసీ కరెంటు లేదా ఏసీ వోల్టేజ్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా అటు ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా కరెక్ట్గా ఎంత రేటింగ్ అయితే ఉంటుందో అదే రేటింగ్లో కరెంట్ అనేది వోల్టేజ్ అనేది ఫ్లో అవుతుంది. సో మనకి పవర్ కరెక్ట్గా జనరేట్ అవుతుంది. సో కాబట్టి లో రిలక్టెన్స్ మ్యాగ్నెటిక్ కోర్ని మాత్రమే యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ కోర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్? Which type of core is used for high frequency transformer? Answer is option B, air core. Air core is used as a high frequency transformer. Next question, transformer oil used in transformer because it provides. Answer is option A, ఇన్సులేషన్ అండ్ కూలింగ్. సో ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ మనం ట్రాన్స్ఫార్మర్లో ఎందుకు యూజ్ చేస్తామంటే అది ఇన్సులేషన్గా వర్క్ చేస్తుంది ట్రాన్స్ఫార్మర్కి. అట్ ద సేమ్ టైం అది ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడైతే హెవీగా కరెంట్ అనేది ఫ్లో అయ్యి హీట్ అయింది అనుకోండి, సో అప్పుడు కూల్ చేయడానికి కూలెంట్గా కూడా ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది వర్క్ చేస్తుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్, ఇన్సులేషన్ అండ్ కూలింగ్. నెక్స్ట్ క్వశ్చన్, enamel layer is coated over the lamination of a transformer core. Enamel layer is coated over the lamination of a transformer core. 2. Answer is option C, insulate the laminations from each other. సో ఇనామిల్ లేయర్ ఎందుకు లామినేషన్స్ పైన కోట్ చేస్తారు అంటే ఇన్సులేట్ ద లామినేషన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో లామినేషన్స్ అనేవి ఒకదాన్ని ఒకటి ప్రివెంట్ చేయడానికి ఒకదాని నుంచి ఇంకొక దాని నుండి ఒక ఇనామిల్ లేయర్ అయితే ఉంటుందో సో దాన్ని ఇంకొక ఇనామిల్ లేయర్కి టచ్ అవ్వకుండా అలా ప్రొటెక్ట్ చేయడానికి సో ఈ యొక్క
ఇన్సులేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఒకదాని నుండి ఇంకొక దాన్ని కాపాడడానికి మాత్రమే. సో ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ద సైజ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ కోర్ డిపెండ్స్ ఆన్, ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి both A and C. The size of the transformer core depends on both A and C అంటే frequency and also flux density of core material. సో size of the transformer కోర్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీక్వెన్సీ, అట్ ద సేమ్ టైం ఫ్లక్స్ డెన్సిటీ, కోర్ మెటీరియల్ ఉంటుంది కదా, సో దాని యొక్క ఫ్లక్స్ డెన్సిటీ పైన కూడా ఈ యొక్క కోర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The numerator of electrical degrees passed through in one revolution of a 4-pole synchronous alternator. The number of electrical degrees passed through in one revolution of a 4-pole synchronous alternator is, answer is option B 720 degrees. ఆన్సర్స్ 720 డిగ్రీలు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు ఎనర్జీ అసిస్టెంట్స్ అండ్ అలాగే డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్లకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మీకు సబ్జెక్ట్ అనేది అందించడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ డైలీ ఇలాగే అందిస్తాను. చాలామంది ఏం అడుగుతున్నారు అంటే పార్ట్ బిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మొత్తం చెప్పండి అని అడుగుతున్నారు. బట్ ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసి ఒకే క్లాస్లో చెప్పాలి అంటే చాలా 2 hours 3 hours టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి సో కంటిన్యూస్గా నేను అన్ని అవర్స్ క్లాస్ అనేది చెప్పడం నాకు కూడా చాలా కష్టమైన పని. కాబట్టి సో కొన్ని క్వశ్చన్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. లేదు అంటే డిస్క్రిప్షన్లో కానీ, లేదంటే కమ్యూనిటీలో, లేదంటే టెలిగ్రామ్లో నేను మీకు పీడిఎఫ్స్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో చూసుకొని డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫ్రెండ్స్ ఇంతవరకు చేసినటువంటి 2 మోడల్ పేపర్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.